ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలో ఒక చక్కని వాక్యము రాయబడి ఉంది. అది ఏదనగా 103వ కీర్తన 3వ వాక్యములో, ఆయన నీ దోషముల అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కూడా కుదుర్చువాడు అని రాయబడి ఉంది. సంకటనము అంటే బలహీనతలు అని అర్థం. మార్క్స్ వర్తమానము 5వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా ఆమె మరింత సంకటన పడినో అనగా మరింతగా బలహీనమైపోయింది. అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి పాపం నానా తిప్పలు పడింది. బాగవటానికి అక్కడ మందిస్తారంటే అక్కడ పరిగెత్తింది, ఇంకో దగ్గర మందిస్తారంటే అక్కడ పరిగెత్తింది, ఇంకో దగ్గర మందిస్తారంటే అలా పరిగెత్తింది. ఎందుకంటే దేంట్లోనైనా ఒక దాంట్లో మరి మేలు కలగొచ్చేమో, స్వస్థత కలగొచ్చేమోనని ఆమె యొక్క బాధ యొక్క తీవ్రతను బట్టి ఆమె వెళ్ళింది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే 103వ కీర్తన 3వ వాక్యంలో, ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు అని రాయబడింది. కనుక ఆయనే బాగు చేయగలిగిన వాడు, ఆయనే స్వస్థపరచగలిగిన వాడు, ఆయనే విడిపించగలిగిన వాడు, ఆయనే విమోచకుడై ఉన్నాడు. కనుక మన బలహీనతలు లేదా మన వ్యాధులు లేదా మన రోగములన్నీ కూడా ఆయన మీద వేస్తే ఆయన నీ భారములను భరిస్తాడు అని చెప్పిన లేఖనమును బట్టి నిశ్చయముగా ఆయన ప్రతి విధమైనటువంటి బాధని, ప్రతి విధమైనటువంటి రోగమును నిత్యముగా స్వస్థపరచగలిగిన వాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మరణ పడకల్లో ఉన్నావేమో, మంచములో ఉన్నావేమో, దీర్ఘకాలిక రోగం చేత బాధపడుతున్నావేమో, దేవుని యొక్క హస్తము కూర్చుకాలేదు. ఆయన గాయపడిన హస్తాలు సియోన్లో నుంచి చాపగలిగినటువంటి దేవుడు, నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు, నీ రోగములన్నీ కుదర్చగలిగిన దేవుడు, నీకు తోడే ఉండి నడిపించే దేవుడు, నీ సంకటములన్నీ కుదిర్చే దేవుడు. కనుక నిత్యముగా నేను బాగు చేసి, నేను విడిపించి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నేను స్వస్థపరిచి కనుక నీకు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, నీ సంకటములు, నీ బలహీనతలు ఆయన మాత్రమే తొలగించగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. నేను నిన్ను బాగు చేస్తానని, నేను నిన్ను విడిపిస్తానని, నేను స్వస్థపరుస్తానని, నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని, నీకు స్వస్థత శీఘ్రమే కలుగుతుందని ఎన్నో లేఖనాలు ఉన్నాయి. కనుక నీది ఏ బలహీనత అయినా, ఏ రోగమైనా నిత్యముగా బాగు చేయగలిగిన వాడు. మా దగ్గరికి ఎంతోమంది వస్తారు, బాగుపడి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ లేఖనం ఏం చెప్తుందంటే, నీ రోగములన్నిటిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏ రోగమైనా సరే నీ బలహీనత నుంచి విడిపించి నీకు గొప్ప జయాన్ని కలుగు చేసే దేవుడు ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, సమాధానం గల దానిపై తిరిగి పొమ్మని రాయబడింది. కనుక నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. కనుక ధైర్యంగా ఉండు. దేవుని కృప నీకు తోడే ఉండును గాక. ఆమెన్.